పర్వాలేదు, కొంచెం వైసీపీలో కొంచెం నిజాయితీ మాట్లాడతాడు అనుకుంటా. కానీ ఆయన కూడా రాను ఆ తానులో కొట్టాయి కదా పాపము. అంటే మీరు అనుకున్న ప్రతిసారి ఆయన నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాడా? ఏం చేస్తాం పాపం. నాకు మామూలుగా మంచి మిత్రుడు నిజాలు మాట్లాడతాడు. ఈ రాను దాన్ని ఆ నిజాలని మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు డిబేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఉతికేస్తారు నిజాలు మాట్లాడినారంటే. శ్రీకాంత్ గారిని ఎందుకు నువ్వు ఆడ పోయి నిజాలు మాట్లాడడానికి ఉండేది, మనం ఏమి ఇస్తామో అదే నువ్వు మాట్లాడాలి, అవన్నీ మాట్లాడకూడదు తప్పు అని. అందుకని ఆ మాట ట్రైన్ అయిపోతున్నాడు. సరే అది పక్కన పెడదాం. ఈరోజు పబ్లిసిటీ పీక్కు పని నిల్లు అంటున్నాడు. అది అక్షర సత్యం. గత 5 సంవత్సరాల్లో జరిగింది. దానికి ఉదాహరణ ఏమంటే అన్నమయ్య డ్యామ్ దిగిపోయింది. అన్నమయ్య డ్యామ్ దిగిపోయి ఊర్లే కొట్టుకొని వెళ్ళిపోయినాయి. గేదెలు ఎన్ని పోయినాయో తెలియదు, ఎంతమంది చనిపోయారో తెలియదు. మా తాతం చెట్టుకి గారికి పక్కన కాబట్టి బాగా తెలిసి ఉంటుంది ఎన్ని పోయినాయి ఏమని. శ్రీకాంత్ కూడా తెలిసి ఉంటుంది, కానీ శ్రీకాంత్ నిజాలు చెప్పలే, అది వేరే విషయము. అయినా ఇంతవరకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చే అంతవరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం ₹1 ఇలా. ఆ రోజు ఏం చేసినాడంటే ఊర్లు కొట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈయన తీరిగ్గా నిద్రలేసి పబ్జీ గేమ్ పక్కన పెట్టేసి పబ్జీ గేమ్ ఆడేసి బయట వచ్చే లోపల ఊర్లలోనే కొట్టుకొని కూర్చున్నాయి. పబ్జీ గేమ్లో నుండి బయట వచ్చేపాటికి ఈయన అప్పుడు తెలిసింది వార్త, ఓ ఈ విధంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, ఊర్లు పోయినాయి అని చెప్పి. ఆరి తీరి ఈయన వచ్చే పొందికి 15 రోజులు అయింది. 15 రోజుల తర్వాత ఆడికొచ్చి మేము ఇదంతా కట్టేస్తాం, ఇదంతా చేస్తాం అని చెప్పినాడు. ఒకే ₹1 కూడా ఇచ్చిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు మళ్ళీ పబ్లిసిటీ పీక్ అంటాడు, పని తక్కువ అంటారు. అది ఎవరికి వర్తిస్తుందో మీరే డిసైడ్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లోకల్లో ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నారు. మాకు బ్రహ్మనాయుడు గారు ఒక రోజులో 2 సార్లు టెలికాన్ఫరెన్స్, ఇది పబ్లిసిటీ కాదు. మమ్మల్ని కారుమోన్ముఖం చేసి ఎక్కడా కూడా ప్రాణహాని జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు, మీరు క్షేత్రస్థాయిలో ఉండాలి, అవేర్నెస్ ఏర్పాటు చేయాలా, రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలా, వాళ్ళకి తాగునీళ్ళు కానీ అదేవిధంగా తినేదానికి తిండి కానీ ఏర్పాటు చేయాలా, నైట్ అండ్ డే మీరు అక్కడ ఉండాలా అని చెప్పి మాకు టెలికాన్ఫరెన్స్. మేము సచ్చో పడో లేసో నీళ్ళలో మునిగో తేలో మా పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఓబే చేస్తూ మేము కాపాడాము. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇది పబ్లిసిటీ కాదండి. ఈరోజు తుఫాను అంటే మనం పబ్లిసిటీ కూడా చేయాలా. ఎందుకు చేయాలి? ఒరే నాయన తుఫాను వస్తా ఉంది, మీరు ఇంట్లో నుండి బయట రావద్దు, ఎక్కడికక్కడ ఉండండి, మీ ఇంటి దగ్గరికే మీకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా చేరుస్తాము అని పబ్లిసిటీ చేస్తే కదా వాళ్ళు ఇంట్లో నుండి బయట రాకుండా ఉంటారు. అవును, వాళ్ళకి చెప్పాలి కదా, అవేర్నెస్ కల్పించాలి కదా వాళ్ళకి. పబ్లిసిటీ చేయకపోతే వాడికి ఏమి తెలియనప్పుడు ఇంట్లో నుండి బయట వస్తాడు, కాలువలో కొట్టుకొని పోతాడు. అప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది కదా, ఆస్తి నష్టం జరుగుతుంది కదా. ప్రాణ నష్టం ఆస్తి పోతే మళ్ళీ కూడా సంపాదించుకోవచ్చు. ప్రాణ నష్టం జరిగితే కష్టం కదా. ఎవరు వయసు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తీసుకొచ్చిస్తారా? ఈరోజు మీరు చూడండి, గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఇంత జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మీరు రావద్దా? బాధ్యత లేదా? దీనికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలనా? అంటే విమానాలు రద్దు అవటం వల్ల ఆయన రావాల్సిన ప్రయాణం ఆగిపోయిందని విన్నాను నేను. అవునండి, ఇప్పుడు తుఫాను పరామర్శించేదానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలా, ప్రత్యేక విమానం పెట్టాలి ఈయనకి, ఎలహంగా ప్యాలెస్ నుండి ఇక్కడికి వచ్చేదానికా? ఏం రాజకీయం? ఎందుకు మీకు రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు వదిలేసేయండి. ఇంకెవరో యాక్టివ్గా మీ పార్టీలో ఉండేవాళ్ళు, బొత్స సత్యనారాయణ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు పార్టీని కాపాడుకుంటారు. మీరు ఎందుకు ఈడ? కానీ ఈయన ఏం చేస్తారు తెలుసా బ్రహ్మనాయుడు గారు? ఈయన ఎవరైనా వీళ్ళ పార్టీ వాళ్ళు
బెట్టింగ్ రాజులు ఉంటారు చూసారా, అవును. బెట్టింగ్ రాజా వాళ్ళు ఎవరైనా చనిపోతే వెంటనే అక్కడి నుండి ఆగ మేఘాల మీద పరిగెత్తి పరిగెత్తి వచ్చి వాళ్ళని పరామర్శించే నెపంలో ఎవరో ఒక తలకాయ మీద ఎక్కిచ్చేసి వాళ్ళని రిజర్వ్ చేసుకుంటాడు. మళ్ళా డేట్ రిజర్వ్ చేస్తారు, మళ్ళీ పరామర్శించేదానికి ఒక డేట్ రిజర్వ్ చేసుకొని ఈయన్ని పరామర్శించినాక మళ్ళీ ఇంకొక తలకాయ పగల కొడతాడు, ఆ తలకాయ పరామర్శించేదానికి రిజర్వ్ చేసుకుంటాడు, మళ్ళీ ఓడుకోటి ఇట్ట ఈ విధంగా చేస్తాడు అంతే. ఈయన ఎక్కడా కూడా డైరెక్ట్ గా ప్రజల కోసం, ప్రజలు ఏదైనా ఇబ్బందుల్లోనో అవకతవకల్లోనో ఉంటే వచ్చే పాపానుభవం వస్తే మన వైసీపీ పార్టీ కాదు, వస్తే వేరే పార్టీ అవుతుంది. వైసీపీ పార్టీ కాబట్టి ఆ విధంగా రారు. బెట్టింగ్ రాజాలు కానీ లేదంటే గంజాయి మాఫియా చేసిన వాళ్ళు కానీ లేదా గంజాయి మత్తులో వాళ్ళు కొట్టుకొని సస్తారు చూసారా, వాళ్ళని పరామర్శించేదానికి వస్తారు. వాళ్ళు ఏదో స్వతంత్ర సమర యోధులు, దేశాన్ని ఉద్ధరించేదానికి, రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి వీళ్ళు పుట్టారు, పిల్లకాయలు కదా గంజాయి తాగుతారు, పిల్లకాయలు కదా కొట్లాడుకుంటారు అని దానికి వస్తాడు అంతే. ఈరోజు చూడండి, గతంలో 2014 నుండి 2019 వరకు కూడా హుదూద్ తుఫాన్ వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు కంటికి కట్టినట్టుంది. హుదూద్ తుఫాన్లో విశాఖ ఎయిర్పోర్టు రేకులు కూడా గాలికి ఎగిరిపోయి టోటల్ బయటపడిపోయాయి. అవును. అక్కడే ఉండి ఒక నిష్ణాతుడైనటువంటి ముఖ్యమంత్రి, పనిమంతుడైన ముఖ్యమంత్రి అక్కడే ఉండి ఆయన పనిచేస్తే ఆఫీసర్లు అందరూ పనిచేస్తారు, నాయకులందరూ పనిచేస్తారు కాబట్టి దాదాపు 10-15 రోజుల్లో యథాస్థాయికి తీసుకొచ్చారు. అప్పటి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు విశాఖ పర్యటనకు వచ్చి గొప్పగా మెచ్చుకున్నారు. అవును. విశాఖ ప్రజలు ఎంత ఓర్పు నిబద్ధతతో ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఎంత బ్రహ్మాండంగా చేశారు, చంద్రబాబు గారిని చూస్తే నాకు ముచ్చటేస్తా ఉంది, అంత అద్భుతంగా ఈ హుదూద్ తుఫాన్ని ఎదుర్కొన్నారు అని చెప్పి. ఇది ఇందాక మా శ్రీకాంత్ ఇంకొక మాట కూడా అన్నారు, ఇక్కడ కూర్చొని కంప్యూటర్లో చంద్రబాబు నాయుడు ఇంక 20 సంవత్సరాలు ఉంటే హుదూద్ తుఫాను ఆపేస్తాడు అంట వేరే ఛానల్లో చూపిస్తున్నారు అని. మీరు వీళ్ళు ఒక మీటింగ్ పెట్టారు, వీళ్ళ ప్లీనరీ సమావేశం ఏదో అనుకుంటా పెట్టినప్పుడు ఆ విజయవాడ అతని పేరు నేను మర్చిపోయినాను, మాజీ ఎమ్మెల్యేనా మాజీ మంత్రి జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు. భోగి రమేష్ వాళ్ళ మీటింగ్ లో అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి తుఫాను కాదు, ఏ దాన్నైనా సరే చేతులు అడ్డం పెట్టి ఆపగలిగినటువంటి ఒక మహానేత జగన్మోహన్ రెడ్డి గారు, అంత నాయకుడు మన నాయకుడు అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. మేము చెప్పుకోలే, మేము చేతులు అడ్డం పెట్టి తుఫాను మేము ఆపలేమండి శ్రీకాంత్ గారు, మేము ప్రజలకు సహాయం చేయగలుగుతాం, మీలాగా తుఫాను ఆగో తుఫాన్ అంటే ఆపేటటువంటి